వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. రాహుల్ గారు, యా పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. చాలా రోజుల నుంచి ఆయన అన్ని కోర్టులకి తిప్పుతూనే ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. అది ఇక్కడ ఏమవుతుందంటే ఆయన చాలా మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారు. నిన్న గుంటూరు జైల్లో నన్ను నరికేయండి, మీరు కనుక నాకు విడుదల చేయకపోతే నేను 2 రోజుల్లో సూసైడ్ చేసుకుంటాను అనేటట్టుగా మాట్లాడుతున్నారు. అంటే అంతలాగా బాధపడుతున్నారు ఆయన. ఏం జరుగుతుంది అసలు? హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచిస్తే 70 ఏళ్ళ వయసున్న ఆయన్ని తిప్పడం ఏంటా, ఆయన ఏంటి ఈరోజు రిలీజ్ అవుతాడు అనుకొని ఇంట్లో భార్య బిడ్డలు వెయిట్ చేస్తున్న టైంలో మళ్ళీ వెంటనే కేసు పడ్డము, మళ్ళీ ఇంకో స్టేషన్కి తీసుకుపోవడము, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోవడము, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవడం, అలా 17 కేసులు నమోదయ్యాయి ఆయన మీద. సో ఇప్పుడు ఇంకో 2 ఎక్స్ట్రా వచ్చాయి, 19. ఆల్రెడీ 17 కేసుల్లో బెయిల్ రాగానే ఇప్పుడు మళ్ళీ 2 వచ్చాయి, 19. సో హ్యుమానిటీ బేసిస్ మీద మనం ఆలోచిస్తే ఒక మనిషిగా ఆ మనిషిని అంత ఇబ్బంది పెడుతున్నామే అయ్యో అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఇది కక్ష సాధింపు అనే రకంగా కూడా మాట్లాడుకోవచ్చు. కక్ష సాధింపు అని ఎందుకు అంటున్నానంటే, ఇంతకాలం నేను అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నాను అంటే, ఒకేసారి పెట్టేయచ్చు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడింది లోకేష్ గారి మీద, భువనేశ్వర్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఇంకా సో అండ్ సో ఎక్స్ పీపుల్ మీద, టీడీపీ సబ్ అని ఇష్టం వచ్చినట్టు అసలు వాడకూడని పదజాలంతోనే దుర్భాషలాడాడు. ప్లస్ ఎవరెవరికో లింకులు పెట్టేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. అదంతా స్క్రిప్ట్ అని చెప్పి చెప్పుకున్నాడు. నువ్వెంత మాట్లాడుకున్న తర్వాత కూడా స్క్రిప్ట్ అని అంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఒకసారి స్క్రిప్ట్ అంటే నమ్మరు. సెకండ్ థింగ్, నువ్వు ఒక రచయితవి, నువ్వు సినిమాల్లో చాలా రచయించారు ఆయన. ఆయనకి తెలియదా ఏది ఎట్లా మాట్లాడాలనేది? విచక్షణ అనేది ఉంటుంది కదా ఆ ఏజ్లో. స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని నోరుకి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడకూడదు. దానికి ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నాడని కొంతమంది అంటున్నారు. కొంతమందే కాదు, అనేక మంది అంటున్నారు. కానీ నేననేది ఏంటంటే, ఇప్పుడు ఆయన మీద పెట్టే కేసులన్నీ కూడా ఒకటే రీజన్. వాళ్ళని ఇలా దూషించారు, మా మనోభావాలు హట్ అయ్యాయి. నాకు నెల్లూరులో హట్ అయింది, నాకు గుంటూరులో హట్ అయింది, నాకు తెనాల్లో హట్ అయింది, నాకు బాపట్లలో హట్ అయింది, నాకు విజయవాడలో హట్ అయింది. విజయవాడలో నాకు 15 వీధులు ఉన్నాయి, ఆ 15 వీధిలో నాకు హట్ అయినాయి, మేము ఒక్కొక్క వీధి నుంచి ఒక్కొక్క కేసు వేస్తాము అని చెప్పి వేయడం తప్పు. మీకు అర్థమవుతుందా? ఆయనకి ఇంకా అది కాకుండా ఇంకా ఏమైనా నేరాలు చేస్తుంటే నువ్వు వేరే స్టేషన్ నుంచి చేయడం బెటర్. ఇప్పుడు ఒక చీటర్ కానీ ఒక దొంగ ఉన్నాడు. దొంగ తెనాల్లో దొంగతనం చేస్తే తెనాల్లో కేసు పెడతారు. బాపట్లలో దొంగతనం చేస్తే బాపట్లలో కేసు పెడతారు. ఒక చీటర్ ఉన్నాడు, తెనాల్లో ఉండే మనిషిని మోసం చేస్తే తెనాల్లో ఆ మనిషి కేసు పెట్టచ్చు. బాపట్లలో ఉండే మనిషిని మోసం చేస్తే బాపట్లలో కేసు పెట్టచ్చు. కానీ కోర్టు ఒక వెసులుబాటు ఇచ్చింది. మొత్తం ఇప్పుడు ఆయన ఒకే చీటింగ్ చేసి 10 చోట్ల 10 మంది ఉంటే ఇవన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టచ్చు. అలాగే ఇతని మీద పెట్టింది ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్డ్స్ మనం వాడేసి దూషించాడు. అసలు మనోభావాలు దెబ్బతినేలాగా, కుటుంబాలని విడదీసేలాగా, ప్రజలకి ఇలాంటి మనిషి మాటలు ఏ రకంగానూ ఇన్స్పిరేషన్ కాదు, అవసరం లేదు అని చెప్పి ఆయన మీద పెట్టినప్పుడు ఆయన మాట్లాడింది ఒకే దగ్గర కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడారు. అన్ని ఊర్లలో మాట్లాడాలి ఆయన వెళ్ళి కూర్చొని. సో అందరూ కలిసి ఒకే దాంట్లో పెట్టుంటే మేబీ ఆయనకి మానవత్వ పరంగా ఆయనకి ఇంత ఇబ్బంది ఉండేది కాదేమో. కానీ వాళ్ళు పెట్టారు కదా అని మేము కూడా పెడతాము, ఆయన ఇంకా తిప్పిద్దాం, ఆయన మా నాయకుడిని ఇలా అంటాడా, మా పవన్ కళ్యాణ్ ఇలా అంటాడా, మా భువనేశ్వరమ్మని ఇలా అంటారా అని కక్ష సాధింపు చేస్తున్నారు అని నిర్ధారణకు వచ్చింది ఈరోజు. కక్ష సాధింపు అంటే ఆయన మాట్లాడకపోతే ఎవరేం చేయరు. అది నేను ఇప్పుడు మొన్న కూడా నేను ఆయనకి సపోర్ట్ చేయలేదు, ఈరోజు నేను సపోర్ట్ చేయట్లేదు. బట్ ఇంకా ఎంతకాలం అదేది ప్రశ్న కాదండి. చంద్రబాబు నాయుడు గారిని ఒకప్పుడు జైల్లో వేశారు, మరి అది కక్ష సాధింపు? అంతే, కక్ష సాధింపు. అది వాడే చెప్పారు కదా ఓపెన్ గా, ఆ పర్సనే చెప్పారు కక్ష సాధింపు అని. అంతే, వాళ్ళే చెప్పారు అది కక్ష సాధింపు. మేము చూడండి ఎట్లా బయటకు వస్తారో చూడండి, ఎలక్షన్స్ అయిపోయేదాకా లోపలే ఉంటారని చెప్పారు. పోసాని గారు కూడా దాన్ని సమర్థించడము అన్నీ జరిగింది. సో నిన్న యాక్చువల్గా గుంటూరు సబ్ జైల్లో గుంటూరుకి తీసుకుని వెళ్ళారు. విజయవాడలో నుంచి కర్నూలు జైలుకి వచ్చారు. కర్నూలు జైల్లో ఆయనకి బెయిల్ వచ్చింది. అక్కడి నుంచి గుంటూరు జిహెచ్కి తీసుకుని వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు అన్నీ చేయించేసి అక్కడి నుంచి ఆయనను తీసుకొని సబ్ జైలుకి జడ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. జడ్జి వాళ్ళ ఇంట్లో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆల్రెడీ పోసాని కృష్ణమురళి తరఫున లాయర్లు వచ్చి వాదోపవాదాలు చేశారు. జడ్జికి ఆయన చెప్పారు, సార్ నేను పెద్ద ఆయన్ని, 70 ఏళ్ళు, అన్ని కేసులు ఒక దగ్గర పెట్టండి, నేను వదిలేయండి నేను అనట్లేదు, కానీ నన్ను ఇట్లా తిప్పడము నా హెల్త్ కండిషన్కి ప్రాబ్లం అవుతుంది, నాకు 2 సార్లు స్టంట్ వేశారు, నా భార్య బిడ్డలు ఉన్నారు, అది ఇది అని మాట్లాడినప్పుడు
అవతల పక్కన లాయరు నీకు ఇన్ని ఆలోచించుకున్నప్పుడు ఇవి మాట్లాడేటప్పుడు తెలియదా వీళ్ళందరూ అని అడిగారు అనమాట. లాజిక్కే. సో జడ్జి గారు ఏమన్నారంటే మీరు బెయిల్కి అప్లై చేసుకోండి, బెయిల్ మంజూరు అవుతుంది, మీరు ఇప్పుడు ఏం చేయలేనండి అంటే, సార్ నాకు కానీ 2 రోజుల్లో బెయిల్ రాకపోతే నేను సూసైడ్ చేసేసుకుంటాను, ఇంకా నా బతి అంతే, నన్ను నరికేయండి నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే, కానీ ఇలాంటి శిక్షలు మాత్రం నాకు వెయ్యొద్దు అని చెప్పి ఆయన ఏడ్చాడంట. అంటే ఏంటి దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. అవును, మనిషిగా చూస్తే నిజంగా ఆయన బాధపడుతున్నారా అనుకోవచ్చు, ఇంకో విధంగా చూస్తే ఇదో రకమైన ఎమోషనల్ బ్లాక్ ఆబ్వియస్గా అనుకోవచ్చుగా. నన్ను నరికేయండి అంటే నిన్ను నరికేసి వాళ్ళందరూ జైల్లో కూర్చోవాలా, అది అంటే తప్పు ఇప్పుడు కదా. 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించినట్లే అంతే, కదా అదైతే insurance క్లారిటీగా కోర్టు జడ్జికి చెప్పలేదంటే జడ్జి ముందు లాయర్లకు చెప్పాడంట. ఏదైనా. జడ్జితో డైరెక్ట్గా అలాంటి మాటలు మాట్లాడడానికి లేదు, బికాజ్ ఇట్ విల్ డైరెక్ట్లీ పనిషబుల్ అఫెన్స్ అనమాట. అవును. సో జడ్జి ఏదైనా అడిగితేనే మన సమాధానం చెప్పాలి, లేకపోతే చెప్పడానికి ఉండదు. సో అది వాళ్ళు చెప్పింది. ఒకసారి నీకు బెయిల్కి అప్లై చేసుకోమన్నారు కదా, మనం రేపు బెయిల్ పిటిషన్ వేసేస్తాము, మీకు ఎల్లుండి కల్లా బెయిల్ వస్తుంది అనుకుంటే, రేపు హాలిడే కోర్ట్, అవును. హోలీ హోలీ సందర్భంగా కోర్ట్ హాలిడే. 15th మళ్ళీ 3rd సాటర్డే, ఆ రోజు వరకు బెయిల్ రావాలి. అవును. ఈ లోపల బాపట్ల నుంచి ఒక కేసు నమోదైంది. సో పీటీ వారెంట్ కోసం కోర్టుని ఆశ్రయించింది, కోర్టు అనుమతించింది. ఇప్పుడు ఈయన గుంటూరు నుంచి మళ్ళీ తెనాలి సబ్ జైలుకి మూవ్ అవుతారనమాట. అసలు ఆయన ఈ కాలంలో బయటకు వస్తాడా, బయటికి రావడాన్ని పక్కన పెడితే, ఇంకొకసారి ఇలా దుర్భాషలు ఆడిన వాళ్ళకి ఏ గతి పడుతుందో అనేది ఈయనను చూస్తే అర్థమైపోతుంది. మరి ఇంత జరుగుతున్నా ఆయన తాలూకా పార్టీ నాయకులు ఎవరు సహకరించట్లేదా దీని లేదండి, నుంచి బయటకు రావడానికి? అంటే బ్యాక్ ఎండ్లో ఏమైనా సహకరిస్తుంటారేమో, ఎందుకంటే ఇది ఉమ్మడిగా చేసిందే కదా, పోసాన్ గారు వచ్చి డైరెక్ట్గా చేసింది ఏం కాదు. ఆ పార్టీ ఏదైతే అప్పుడు ఆ టైంలో హయాంలో ఉన్నిందో వాళ్ళందరికీ ఇప్పుడు బెంబేలే, బయటకు వస్తే మేము ఎక్కడ ఇరుక్కుంటామా అని. అలా కానీ అంబటి ఆయన వచ్చి నిన్న మాట్లాడడము, పోసాని గారితో ఆరోగ్యం బాగుందా లేదా అని, మేము ఉన్నాము, నువ్వు తొందరగా బయటకు వస్తావు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పడము, మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా రావడము చెప్పడము జరిగింది. సో ఇదేమంటారంటే, ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చి ఆయనకి ఫ్రంట్ ఎండ్లో మాట్లాడాలంటే, నువ్వు చేసిన తప్పులు చెట్టా కూడా మేము బయట తీస్తాము, నువ్వు వెయిట్ చేస్తావా అని అడుగుతున్నారు అనమాట. అంటే ఇండైరెక్ట్ గా అయినా అంతో ఇంతో హెల్ప్ చేయాలి కదా. చేస్తున్నారు కాబట్టే కదా. స్క్రిప్ట్ ఇస్తేనే నేను చదివాను అని చెప్పాను. సరే, ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళే కాస్త హెల్ప్ చేస్తే ఆయన బయటకు వస్తాడుగా. అది వెనకాల ఎండ్లో చేస్తున్నారని అంటున్నారు, కానీ ధైర్యంగా ఎవరు వచ్చి చేయరు కదండి. ముందు చేస్తే ముందు వాళ్ళు ఇరుక్కుంటారు, ఈయనకన్నా ముందు ఈయనతో పాటు వాళ్ళు కూడా తిరుగుతారు అనమాట. సో అందుకని వాళ్ళు రావట్లేదు, చూద్దాం ఆయన ఎప్పుడు బయటకు వస్తాడు. అందరూ భయపడుతున్నారు అయితే. చాలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.